సాయి చంద్ గారు, రజనీ సాయి చంద్ గారు, ఈరోజు అసెంబ్లీలో జరిగిన ఈ చర్చని అంటే మహిళా తెలంగాణ మహిళని అవమానించారు అని కన్నీళ్లు పెట్టుకోవడం, అసెంబ్లీ సాక్షిగా కన్నీళ్లు పెట్టుకోవడం అనేది ఒక దురదృష్టకరమైన సన్నివేశమే. మనం ఖచ్చితంగా దీన్ని ఖండిద్దాం. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన డిబేట్, ఆ చర్చ ఆ సందర్భంగా ఒక డిబేట్ జరిగింది. నిజానికి కొద్ది రోజుల ముందు కూడా తెలంగాణలో అసెంబ్లీలో ఇలాంటి ఒక సంఘటన జరిగింది. అప్పుడు సీతక్క గారిని బీఆర్ఎస్ లీడర్ కౌశిక్ రెడ్డి గారు నీకు నాలెడ్జ్ లేదు అని అన్నప్పుడు కూడా నిజానికి అది కూడా ఒక దురదృష్టకరమైన సంఘటనే. మహిళల్ని అవమానించే ప్రక్రియలో భాగంగానే ఇవన్నిటిని మనం చూద్దాం. అయితే ఈరోజు జరిగిన ఒక సన్నివేశాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అది తెలంగాణ వ్యాప్తంగా మహిళల్ని అవమానించేది అని ఎందుకు అనాల్సి వస్తుంది? ముఖ్యంగా మీకు మైక్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. ఒక మంచి చర్చను ముందుకు తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ రోజు అసెంబ్లీలో జరిగిన సంఘటన కావచ్చు, సరే ఇంతకు ముందు జరిగిన సంఘటనను కూడా మీరు చెప్తూ ఈ సంఘటన గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా సబితా ఇంద్రారెడ్డి గారు కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. ఒకటి, అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన అంశాలనే కాకుండా వ్యక్తిగత అంశాలకు వెళ్ళడం, ముఖ్యంగా మహిళలను దూషించడం. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సబితా ఇంద్రారెడ్డి గారు ఈ రోజు కొత్తగా రాజకీయ నాయకులుగా వచ్చి తన అవగాహన లేకుండా ఉన్న వ్యక్తి కూడా కాదు. తను దాదాపు 5 సార్లుగా రాజకీయాల్లో 5 సార్లుగా గెలిచి ప్రజల మెప్పు పొంది, ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఎటువంటి భర్త తోడు లేకుండా సబితా ఇంద్రారెడ్డి గారు ఈ రోజు రాజకీయాలకి ఏ సందర్భంలో వచ్చారు, తనకున్న రాజకీయ అనుభవం ఏంది, ప్రజల మెప్పు ఏ రకంగా పొందారు, మంత్రిగా ఎన్నిసార్లు చేశారు, ఇటువంటివి ఏవి పరిశీలనలోకి తీసుకోకుండా తనకంటే తక్కువ అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఎన్నో పదవులు ఈరోజు సీఎం పదవిగా ఉండొచ్చు, కాదనట్లేదు. ఆ పదవికి మేము విలువ ఇస్తాం, ఎవరైనా విలువ ఇవ్వాల్సిందే. కానీ ఒక వ్యక్తి మహిళ మీద అటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా అది తీవ్రంగా ఖండించాల్సిందండి. ఒకటి, మహిళలు బయటికి రావడమే చాలా కష్టము, రాజకీయ రంగాల్లో బయటికి రావడం ఇంకా కష్టము. అటువంటిది భర్త తదనంతరం తన వారసత్వాన్ని, తన ఆశయాన్ని తీసుకొని బయటకు వస్తున్న మహిళలకి తను చేసిన రాజకీయంగా చేసిన మంచిని ఇంకేదైనా ఉంటే ఆ సూచనలు ఇంకేదైనా చేస్తే వేరే విషయం. కానీ ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు ఈ రోజు బట్టి విక్రమార్క గారు కూడా ఒకటండి, మీరు దళితులుగా మేము వివక్షతను ఫేస్ చేస్తున్నామన్న మీరు మరి మహిళలు ఏ రకమైన వివక్షతను ఫేస్ చేస్తున్నారు అదంతా మీకు తెలుసు కదా. తెలిసినప్పటికీ మీరు ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు? లేకపోతే వీళ్ళని వెనక పెట్టుకుంటే జూబ్లీ బస్ స్టాండ్ లో ఉండే పరిస్థితి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడము, ఇవి ఒక నాయకులుగా మీరు నెక్స్ట్ తరం నాయకులకు కానీ, కాంగ్రెస్ శ్రేణులకు కానీ, లేదా ఇంకొక రాజకీయాల్లో వచ్చే వారికి మీరు ఏ రకమైన సందేశం ఇస్తున్నట్టు? అంతగా మహిళను సీనియర్ నాయకురాల్ని కంటతడి పెట్టించాల్సిన అవసరం ఏముంది? అక్కడ తను చేసిన విషయం ఏముంది? విషయాల గురించి మాట్లాడడానికి కదా మనం అసెంబ్లీలో మాట్లాడేది. వ్యక్తిగత దూషణలు ఏం అవసరము? ఈ రకంగా మహిళలను చిన్న చూపు చూడటము, రాజకీయాల్లో ఎటువంటి తోడు లేకుండా కష్టపడి ఎదిగిన మహిళలను చిన్న చూపు చూడటము, రేపు భవిష్యత్తు మహిళా నాయకత్వాన్ని వీళ్ళు ఏ రకంగా ప్రోత్సహిస్తారండి? మీరు అన్నది కరెక్ట్ సాయి చంద్ గారు. అంటే మహిళలు ఒక రాజకీయాల్లోకి రావాలంటే వాళ్ళకి ఎదురవుతున్న అవమానాలు ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ చూస్తూ ఉంటే మనం ఇలాంటి అన్నిటిని ఖండించాల్సిన అవసరం ఉంటాయి. అయితే అక్కడ ఏం జరిగింది, ఆ డిబేట్లో ఏం జరిగింది అనేది మనం ఒక్కసారి పుష్పలీల గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ లీడర్, ఎక్స్ మినిస్టర్ పుష్పలీల గారు మనతో ఉన్నారు.